ఈరోజు పత్రికల్ని ఛానళ్ళని స్టార్ట్ చేస్తున్నాయి. కానీ జర్నలిస్టులు కూడా పూర్తిగా ఈరోజు తమ తమ యొక్క నైతిక విలువల్ని మర్చిపోయి, నాకు తెలిసి రామ్మోహన్ రావు గారు అంగీకరిస్తారు, నైతిక విలువల్ని కొంతన్నా కాపాడుకోకుండా, ఇదిగో జర్నలిస్ట్ అంటే ఒకానొక సందర్భంలో ఉన్న విలువ ఏదైతే ముఖ్యంగా జిల్లాల్లో హిందూ రిపోర్టర్ని కలెక్టర్తో సమానంగా చూసే పరిస్థితి ఉండేది. హిందూ రిపోర్టర్కి ప్రధానంగా ఆ విలువ ఇచ్చేవాళ్ళు జిల్లా స్థాయి అధికారులు. ఇప్పుడు రాబోయే పరిస్థితి అసలు ఆ రిపోర్టర్ని పట్టించుకుంటున్నారా అంటే ఆ విలువ యాజమాన్యాలు ఒకవైపు బస్టు పట్టించే ప్రయత్నం చేస్తుంటే జర్నలిస్టులు కూడా దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు బస్టు పట్టిపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా సమస్య. సోషల్ మీడియాకు వచ్చేసరికి సాధారణ పౌరుడికి జర్నలిస్ట్కి తేడా లేకుండా ఇద్దరు ఒకేలా ప్రవర్తించడం అనేది. ఇంకోటి సోషల్ మీడియా వచ్చాక ఎవరు సెలబ్రిటీ అవుతున్నారో తెలియదు. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఏదైతే గతంలో అంత అంటే ఒక రకమైనటువంటి ప్రభుత్వానికి వారధిగా ఉండేది అప్పుడు మీడియా. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఇన్ఫ్లుయెన్సర్గా ఎవరు వస్తున్నారో తెలియదు. వాళ్ళు ఒక వార్త ద్వారా హైలైట్ అయిపోతున్నారు, 2-3 రోజుల్లో సెలబ్రిటీ అయిపోతున్నారు. సో వారు చెప్పిందే నమ్ముతున్నటువంటి పరిస్థితి, వారికి కొంత టీం ఏర్పడుతుంది. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఇలాంటివి చూసినప్పుడు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. జర్నలిస్టు అనేవాడు వార్తా సేకరణ, దాని ప్రచురణ లేదా దాని ప్రసారానికి సంబంధించి శిక్షణ పొందిన వ్యక్తి, నైపుణ్యాన్ని సాధించిన వ్యక్తి. అతనికి తెలుసు ఏది ఇవ్వాలి, నా హద్దులేంటి, ఏది మాట్లాడకూడదు, ఏది రాయకూడదు, ఏది రాస్తే అది చట్టానికి విరుద్ధమవుతుంది, పదప్రయోగాన్ని ఎలా చేయాలి అన్నది. ఎటువంటి శిక్షణ లేని వ్యక్తి అదే పని ఈరోజు చేస్తున్నప్పుడు ఆ నియంత్రణ ఏది ఉండదు కదా. ఇప్పుడు ఈ మొత్తం వ్యవస్థని కాపాడుకోవాల్సింది జర్నలిస్టే. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే పనిచేయడం మానేసావో ప్రజలు సోషల్ మీడియా వైపు వెళ్తున్నారు. సంస్థలు, పత్రికా సంస్థలు పనిచేయడం మానేసే, దాంతోపాటు జర్నలిస్టులు కూడా. ఈరోజు మీకు ఒక రకంగా చెప్తే ఏ జర్నలిస్టులు అయితే ఈరోజు పత్రికల మీద, పత్రికా యాజమాన్యాల మీద ఆరోపణలు చేశారో మీకు ఒక మంచి అవకాశం దొరికింది. యూట్యూబ్ ఛానల్ ద్వారానో ఇంకో ద్వారానో ఆ విలువల్ని కాపాడుకుంటూ ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం మీకు దొరికినప్పుడు ఆ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవట్లేదు. జర్నలిస్టులు దాన్ని కూడా సాధారణ ప్రజలతో సమానంగా మార్చుకున్నప్పుడే ఈరోజు ఏం నియంత్రణ చేయలేని పరిస్థితికి సోషల్ మీడియా వచ్చింది. సాధారణ ప్రజలను నువ్వు భయపెట్టచ్చు, జర్నలిస్టు కూడా అదే బాట పడితే ఇంకా దానికి ఇంకా అర్థం లేని వ్యవహారంగా మారిపోతుంది, మొత్తం వ్యవస్థ దిగజారిపోతుంది. రైట్ రామ్మోహన్ గారు, ఇందాక చట్టాల గురించి మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. అంటే చట్టాలు ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? అంటే అది పూర్తిగా ప్రభుత్వ ఇంక్లూడ్ కావాల్సిన అవసరం ఉందా, లేకపోతే ప్రభుత్వానికి ఇంక్లూడ్ కాకుండా కేవలం ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి పాఠశాల గారు అన్నట్టు జర్నలిస్టుల్లోనే చైతన్యం వచ్చి వారే వార్తలు ఇలా ప్రచారం చేయాలి, వారు మాత్రమే మా కోవకు చెందినవారు లేకపోతే మా వర్గానికి చెందినవారని ఒక తీర్మానం చేసేలాగా అలాంటి వ్యవస్థని, లేకపోతే తప్పు చేస్తే శిక్షించేలాగా పోలీస్ వ్యవస్థ కానీ వీటికి సంబంధించి ఎలాంటి రూల్స్ ఉండాల్సిన అవసరం ఉంది? అంటే ఉదాహరణకి మనం మాట్లాడుతున్నాం చాలా సందర్భాలు, ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ వరుస అరెస్టులు కూడా గతంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు, కేసులు నమోదవుతున్నాయి. కానీ అప్పుడు చర్యలు తీసుకోలేదు, ఎందుకంటే అప్పుడు పార్టీ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా అలాంటి కొంత వ్యవహారం నడుస్తుంది. తెలంగాణ వరకు కొంచెం పర్వాలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడారు. అలాంటి వాళ్ళందరూ కూడా బట్టలోడ తీసుకొట్టాలి ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేశారు, అసెంబ్లీ వేదికగానే మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్ ఛానల్పై ప్రధాని గారు మాట్లాడారు. అంటే సోషల్ మీడియా ఆల్మోస్ట్ అన్నీ మాట్లాడినటువంటి పరిస్థితి. సో దీనికి వారు కూడా కొంత భాగస్వాములై ఉన్నారు. సో ప్రధానంగా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అంటే ఎలాంటి సంస్కరణలు జరిగితే బాగుంటుందంటారు? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, జర్నలిస్టులు ఈ నియంత్రణకి సంబంధించి విషయం వచ్చినప్పుడు జర్నలిస్ట్ అంటే ఎవరు అనేది నిర్వచనం ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులు కాలేరు. ప్రతి ఒక్కళ్ళు ఒక విషయాన్ని అనలైజ్ చేసి దాన్ని ప్రజెంట్ చేయలేరు. ఒకానొక గతంలో జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక సబ్జెక్ట్ని పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని చదువుకొని దాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు అంత స్థాయిలో ఒక విషయాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి లేదు. సో సాధారణ పౌరుల్లాగానే ఈరోజు జర్నలిస్టు కూడా తయారు కావడమే ఇక్కడ ప్రధానమైన సమస్య. ఈరోజు జర్నలిస్టులు తమ యొక్క వర్కింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాలి. ఖచ్చితంగా విషయాన్ని మీద పరిజ్ఞానం పెంచుకోవాలి. పరిజ్ఞానం పెంచుకొని తాను విషయం చెప్తుంటే ఆ విషయంలో కొంత లోతులు ఉన్నాయనేది అప్పుడే మీకు సాధారణ సిటిజన్ ఎవరైతే సోషల్ మీడియాలో విషయాలను చెప్తున్నారో వాళ్ళిద్దరి మధ్యలో తేడా వస్తుంది. ఆ తేడా కనిపించినంతకాలం అందరూ ఒకటేగా ఇక్కడ భావించే అవకాశం ఉంటుంది. అందుచేత ముందు వ్యవస్థని
ఎవరో వచ్చి బాగు చేస్తారని చూసేదానికన్నా కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యులుగా ఉన్న కీలకమైన జర్నలిస్టులే ఈ వ్యవస్థని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టులే నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. జర్నలిస్టు బాడీలు అసోసియేషన్లే ఈ మొత్తం వ్యవహారం. ఎందుకంటే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ప్రభుత్వాలు చట్టాలు చేస్తే ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా వాళ్ళ మీద ఈ ఏమంటారు వాళ్ళని హెరాస్ చేసే ధోరణి పెరిగిపోతుంది. అలా కాకుండా ఈ మొత్తం వ్యవహారం యొక్క పర్యవేక్షణ, ఈ వ్యవహారాన్ని సంస్కరించాల్సిన బాధ్యత, ఈ వ్యవహారాన్ని తీర్చిదిద్ది నిర్వచనాలు ఇవ్వాల్సిన బాధ్యత జర్నలిస్టు సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ అసోసియేషన్లు కావచ్చు, లేదా జర్నలిజానికి సంబంధించిన సంస్థలు కూడా. వారు కూడా పార్టీకో లేకపోతే ఒక ఛానల్ పరంగా ఉన్నటువంటి వ్యవస్థలకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పడం, ఇక్కడ రెండు అంశాలు. వార్తని వార్తగా ఇవ్వడం, జరిగిన వార్తని, ఆ వార్తని విశ్లేషించే క్రమంలో సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పడంలో ఎక్కడా తప్పు లేదు. కానీ ఆ సిద్ధాంతపరమైన అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు నేను చెప్పిందే కరెక్టు అని ఏదైతే అనుకోవడం ఉందో అది ఇక్కడ ప్రధానమైన సమస్య. నువ్వు నీ అభిప్రాయాన్ని చెప్పొచ్చు, అవతల వ్యక్తికి అవతల అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. ఆ రెండింటినీ బేరీ చేసుకుని ప్రజలు నిర్ణయించుకుంటారు. అంతేకాని నేను చెప్పిందే నిర్ణయం ఈరోజు గొప్పది, నేను చెప్పిందే ఈరోజు కరెక్టు అనుకుంటే, ఇదిగో ఈరోజు ఏం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. నువ్వు చెప్పింది కరెక్టు, అందరూ విని తీరాల్సిందే అన్న మొండి పట్టుదల ఏదైతే ఉందో దాని కారణంగానే ఈ బూతులు మాట్లాడుకోవడం, ఏదైనా ఒక వీడియో పెట్టంగానే దానికి ఇష్టం వచ్చినట్టు కమెంట్లు చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఆధిపత్యాన్ని సాధించే ప్రయత్నం. ప్రజాస్వామ్యంలో ఈ ఆధిపత్యాన్ని సాధించడం అనేది అంతగా సరైన పద్ధతి కాదు. అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ ఆధిపత్యాన్ని సాధించాలనుకోవడంతోనే ఈ సమస్యలు. మీడియా కూడా ఈ ఆధిపత్యాన్ని సాధించుకోవడానికి చేసిన ప్రక్రియలో భాగంగా పార్టీలకి అనుబంధం అయిపోయాయి, జర్నలిస్టులు పార్టీలకు అనుబంధంగా మారిపోయారు. రైట్. ఇంకోటి అంటే ఇటువైపు టెక్నాలజీ చాలా వరకు ముందుకెళ్తుంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి, దాంతోపాటు వెళ్ళాలంటుంటారు. కొత్త యువత అంతా కూడా దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు పాత తరానికి కొత్త తరానికి డిఫరెన్స్ కనిపిస్తుంది. మనం ప్రతిదీ మొబైల్ లేకపోతే బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి. సో దాంట్లోనే యాప్స్ ఉంటున్నాయి, మనం దాంట్లోనే ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఇవి కూడా కొంత ప్రభావం అవుతున్నాయి. దీంట్లో నియంత్రణ అవ్వాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు న్యూస్ పేపర్ల తర్వాత టెలివిజన్ వచ్చింది. టెలివిజన్ నడింట్లోకి టెలివిజన్ వచ్చింది. టెలివిజన్లో వార్తలు రావడం మొదలయ్యాయి. 24/7 వార్తలు రావడం మొదలయ్యాయి. టెలివిజన్ వచ్చినప్పుడు న్యూస్ పేపర్లో కూడా ఇదే చర్చ జరిగింది. న్యూస్ పేపర్ జర్నలిస్టులు ఈరోజు ఇంటిలోకి వార్తలు వస్తున్నాయి, దాన్ని నియంత్రించే వాళ్ళు లేరు, ఇదంతా జరుగుతోంది అని. సో టెక్నాలజీ మారినప్పుడల్లా ఈ ఇబ్బందులు కొన్ని తప్పనిసరిగా వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని నియంత్రించుకొని, ఆ ఇబ్బందుల్ని సరైన త్రోవలో తీసుకొని వెళ్తే టెక్నాలజీ యొక్క వినియోగం మంచికి జరుగుతుంది. రైట్. ప్రింట్ నుంచి టెలివిజన్ నుంచి ఈరోజు డిజిటల్కి వచ్చాం మనం.